అందరూ ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ఆరంభ ప్రార్థన చేసుకుందాం. ఇచ్చుడు తండ్రి తండ్రి ఆ పాటలలో వాద్యాలలో అన్నిట్లో తోడుండండి అయ్యా. తోడుండండి ప్రభా. తండ్రి పాటలు పాడుతుంటే మీరే తోడుండండి. మీరే దిగిరండి అయ్యా. వాక్యం మీరే దిగిరండి అయ్యా. తండ్రి మీరు తప్ప ఎవరు లేడు తండ్రి. మా అల్ఫా షెమ్మ కోట రఫా అన్నీ మీరు అయ్యా తండ్రి. కానీ మీరు లేకపోతే ఈ భూమి సృష్టించబడేది కాదయ్యా. వేసుకుంటున్నాము ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సిస్టర్స్ సహోదరు ఒకరు మెస్సీ వచ్చి ఒక పాట పాడుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. కలిసి వచ్చి నలుగురి నెహెమ్యా వెంట నడిచి వచ్చిరి. కలిసి వచ్చిరి నడుం కట్టిరి. నెహెమ్యా వెంట నడిచి వచ్చిరి. గోడ కట్టువారు హోయప్ప హోయప్ప బండలెత్తువారు హోయప్ప హోయప్ప గోడ కట్టువారు హోయప్ప హోయప్ప బండలెత్తువారు హోయప్ప హోయప్ప బల 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 హోయప్ప కత్తి పట్టి గోడ కట్టినారప్ప. బల 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 హోయప్ప కత్తి పట్టి గోడ కట్టినారప్ప. కత్తి పట్టి గోడ కట్టినారప్ప. యెహోవా మన పక్షమున యుద్ధము చేయనచ్చు. యెహోవా మన పక్షమున యుద్ధము చేయనచ్చు. పాడైపోయిన యెరూషలేమును పాడైపోయిన యెరూషలేమును ప్రార్థించి కట్టెను నెహెమ్యా. బల 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 హోయప్ప కత్తి పట్టి గోడ కట్టినారప్ప. బల 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 హోయప్ప కత్తి పట్టి గోడ కట్టినారప్ప. కత్తి పట్టి గోడ కట్టినారప్ప. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న సిస్టర్స్ వచ్చి పాట పాడతారు. వారి పేర్లు గమేంతక్క, అక్షరక్క. హల్లెలూయా. తాళంచుచున్నా నీ కృపని నమ్ముకున్నా. నీ కృప తాళంచుచున్నా నీ కృపనే నమ్ముకున్నా. నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును. నీ కృప యేసయ్యా అవని గట్టున చేర్చు. నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును. నీ కృప యేసయ్యా అవని గట్టున చేర్చు. నీ కృప తాళంచుచున్నా నీ కృపని నమ్ముకున్నా. నీ కృప తాళంచుచున్నా నీ కృపని నమ్ముకున్నా. నీ కృప ఉదయమున చెట్టు నాకు మంచు కురిసి ఆవరించినట్టుగా. నీ కృప ఆవరించి నా మట్టిని చూని రచించెను. ఉదయమున చెట్టు నాకు మంచు కురిసి ఆవరించినట్టుగా. నీ కృప శాశ్వతమై నా మట్టిని చూని రక్షించెను. నీ కృప విలువైనది. నీ కృప మధురమైనది. నీ కృప విలువైనది. హల్లెలూయా. హల్లెలూయా. అది
అదిగో ఆ శక్తివంతమైన విజయశాలి, అదిగో ఆది అంతమైన విజయశాలి, అదిగో శక్తివంతమైన జయశాలి, అదిగదిగో ఆది అంతమైన విజయశాలి. చూడు చూడు వస్తున్నాడు, నాడు నేడు మారనివాడు. చూడు చూడు వస్తున్నాడు, నాడు నేడు మారనివాడు. అదిగో శక్తివంతమైన జయశాలి, అదిగదిగో ఆది అంతమైన విజయశాలి. రోగులను స్వస్థపరిచిన వరమైద్యశాలి, దురాత్మలను పారదోలిన పరాత్మశాలి. హల్లెలూయా. అందరు లేచి స్తుతిద్దాం. ఎవరికైనా అవసరాలు ఉంటే చేతులెత్తండి. ప్రార్థిద్దాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధ తండ్రి. ఇప్పుడు ఎవరైతే చేతులు ఎత్తారో తండ్రి, వారికి ఉన్న సమస్యలు, అప్పుల బాధలు అన్నీ మీరు తీర్చండి తండ్రి. వారికి ఏమైనా అనారోగ్యం ఉంటే వారిని స్వస్థపరచండి తండ్రి. తండ్రి వారి చుట్టూ మీ బలమైన కంచె కాపాడించండి తండ్రి. మీరతో ఉన్నాను తండ్రి. వారి అప్పుల బాధలతో వారి అప్పులన్నింటినీ తీర్చండి తండ్రి. తండ్రి వారికి అనారోగ్యం ఉంటే తండ్రి, వారిని స్వస్థపరచండి తండ్రి. వారిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిలబడండి, అందరూ నిలబడండి. వాక్యం చదువుతున్నాం. కీర్తనలు 1వ వచనం 1వ అధ్యాయం. ఓకే, ఎవరైనా సిస్టర్ చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంన నిలువక, అపహాసకుల కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవయాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టులు అంటే ఎవరో అన్యజనులు. వారి ఆలోచనలు మనకి వాళ్ళకి తేడా ఉంటాయి. ఎందుకంటే మనము దేవుని కుమారులము. మరి వారి ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఎందుకంటే మనము మనము దైవ కుమారంలో మారుతున్నాం. కానీ వాళ్ళు అప్పవారి సంతానం కాబట్టి వారి ఆలోచనలు వేరు, మన ఆలోచనలు కూడా లేదు. చదవండి అమ్మ, చదవండి. పాపుల మార్గమున నిలువక. వాళ్ళు పాపులు, దుష్టులు అంటే పాపులు. వారి మార్గం అసలు పోదు. ఎందుకంటే వారు అపవాది సంబంధులు. మనం దేవుని సంబంధులు కాబట్టి ఉన్నాం, కానీ వారు అపవాది సంబంధులు. మరియు చదవండి అమ్మ, చదవండి. అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఈ అపవాసకులు కూడా దుష్టులే, అంటే అపవాది సంతానమే. వీళ్ళు కూడా వీళ్ళు కూర్చునే చోట అస్సలుగా కూర్చోదు మనం, ఎందుకంటే మనం దైవ సంబంధులు. చదవండి. ఆమేన్. యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవరాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. గాడ్ బ్లెస్ యు సిస్టర్. దీవరాత్రులు అంటే యేసయ్య వాక్యాన్ని మనము జీవితాంతం నైట్, మన ప్రవక్త గారట పొద్దుగాల మొత్తం చాలా కష్టపడి ప్రయాసపడి చేసేదట. మళ్ళీ నైట్ దేవుడు ప్రార్థన వాక్యం చదివేదట మన ప్రవక్త గారు. కొంచెం ఇంత సమయం కూడా రెస్ట్ లేదు. ఈ అపవాస్యములు ఓకేనా?
దీవారాత్రులు ధ్యానించాలి. ఒకవేళ ధ్యానించమనుకో మనం ధన్యులమవుతాం. ఆ ప్రవాసీలు కూర్చున్న చోట మనం కూర్చోవద్దు. ఆ టైంని స్పెండ్ చేసి దీవారాత్రులు ధ్యానించాలి. మనం అబ్రహాము ఎంతో విశ్వాసం కలిగింది. మరియు దానియేలు సింహం గుహల కూర్చున్నప్పుడు అప్పుడు దేవుడు దిగ వచ్చి రంగంలోకి దింపి ఆ సింహాల నోళ్ళన్నీ మూసేసిండు. మరి ఎందుకు అట్లా చేసిండంటే ఈ దానియేలు ఏం చేసిండంటే పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేసిండు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అదే గొప్ప ఆయుధం. అర్థమైందా? అది గొప్ప ఆయుధం. అది దేవుని మనసునే మారుస్తుంది. దేవుని మనసునే మారుస్తుంది. ఆ యేసయ్యకి ఎంత ప్రేమ మన అంటే ఆయన మన కొరకు సిలువలో ఆ సిలువలో ఘోర సిలువ, ఆ సిలువ కఠినమైన శిక్ష. అది ఆ సిలువలో వేలాడి మన కొరకు ఏలి ఏలి లామా సమజ్లి అని ఆ మాటలు మాట్లాడి చనిపోయాడు యేసయ్య మన కొరకు. ఆ ఘోర సిలువ అది ప్రపంచంలోనే ఘోరమైన శిక్ష. అది ఎందుకు? అది ఒక ఘోరమైన శిక్ష. ఇప్పుడు సమయం ఎక్కువ లేదు. ద ఎండ్ దట్ ఈస్ నౌ ఎండ్. ర్యాప్చర్ కూడా వచ్చింది. ఇప్పుడు ముగించబోతుంది. మనకి సమయం లేదు. ఇప్పుడు ఎవరైనా మారు మనసు పొందుకునే వాళ్ళు ఉంటే మారు మనసు పొందుకోండి దయచేసి. ఎందుకంటే సమయం చాలా విలువైనది. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధ తండ్రి, ఈరోజు వాక్యంలో మీరు మంచిగా మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అవును తండ్రి. అల్ఫా ఒమేగా షమ్మా రఫా వందనాలయ్యా. వందనాలు ప్రభా. మీరు తప్ప ఎవరు లేరయ్యా. అయ్యా మా సృష్టించి మీకు వందనాలయ్యా తండ్రి. ఇప్పుడు పాటలలో వైద్యాలలో అన్నిట్లో మీరే తోడుండి ముందుకు నడిపించినారయ్యా. మీకు వందనాలయ్యా. తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక మీరు తప్ప ఎవరు లేరు తండ్రి. ప్రార్థన చేసుకున్నాం. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న సిస్టర్ అక్షర్ ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ తండ్రి. ఈరోజు పాటలలో వైద్యాలలో అన్నింటిలో కొందనాలు తండ్రి. మంచిగా నడిపించినందుకు కొందనాలు చెల్లిస్తూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్